గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, ఈ వారం అసలు మార్కెట్లో ఏం జరిగింది, ఏ సెక్టార్స్ బాగా పుంజుకున్నాయి, ఏ సెక్టార్స్ కొంత స్తబ్దుగా ఆగిపోయాయి అంటారు? అండ్ ఎన్నికల హడావిడి కూడా 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల హడావిడి కూడా బయట ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఎన్నికల హడావిడి అనేది మార్కెట్ మీద ఏదైనా ఇంపాక్ట్ చూపించింది అంటారా? అండ్ నెక్స్ట్ 1 వీక్ వరకు మార్కెట్ని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి మనం? సో ఇప్పుడు మార్కెట్ మనం అనుకున్నట్టుగా ఒక రేంజ్ బౌండ్లోనే ఉందండి. సో అదైతే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇమీడియట్గా మనకి సపోర్ట్ మొన్న కూడా 19,870 రాగానే ఇమీడియట్గా రెసిస్టెన్స్ వచ్చేసింది. సో అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 19,800 కానీ 19,700 ఇవన్నీ కూడా కొంచెం రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా మనకి కనిపిస్తున్నాయి. బట్ 19,800 నిఫ్టీ కానీ హోల్డ్ చేయగలిగితే దెన్ వీ కెన్ సీ 19,950 20,000 లెవెల్స్ కూడా మనం చేయగలుగుతాం. బట్ 19,800 హోల్డ్ చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ హోల్డ్ చేయకపోతే మళ్ళీ 19,650 19,750 లెవెల్స్కి వెళ్ళిపోతాయి. సో నా మార్కెట్స్లో ఎటువంటి ఈవెంట్స్ లేవండి. సో దెర్ ఈజ్ నో న్యూస్. మనకి గ్లోబల్గా అయితే మీకు తెలుసు కదా, థ్యాంక్స్ గివింగ్ హాలిడేస్ అని, తర్వాత వాళ్ళంతా కూడా గ్లోబల్గా కూడా దే ఆర్ ఇన్ టు క్రిస్మస్ హాలిడేస్ అని, కానీ ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ ఇన్ దిస్ వైబ్స్ అనమాట. అంటే మార్కెట్స్లో ఎటువంటి ఈవెంట్స్ కనిపించట్లేదు. మన దగ్గర అయితే దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్. మీరు అన్నట్టుగా ఎలక్షన్ ఈవెంట్ అనేది ఒకటి ఉంది. సో December 4th 5th కల్లా మనకు మొత్తం అంత సెటిల్ అయిపోతుంది, అంత మనకి ఏమొస్తుంది అనేది మొత్తం కూడా తెలిసిపోతుంది. సో దెర్ ఈజ్ నో మచ్ ఈవెంట్స్ ఆఫ్టర్ దట్. సో దానివల్ల మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ ఈ రేంజ్ బౌండ్లోనే మనం ఏదైతే ఇప్పుడు సపోర్ట్ లెవెల్స్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్పుకున్నామో ఈ రేంజ్లోనే ఉన్నట్టుగా మనకి మార్కెట్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సెక్టార్స్ మీరు అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ సెక్టోరియల్గా ఏవి బాగున్నాయి? అవునండి. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 34 lakh వెడ్డింగ్స్ జరుగుతున్నాయి అండ్ 5 lakh crore బిజినెస్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి హోటల్స్ కానీ, సో యూ కెన్ పికప్ సమ్ స్టాక్ స్పెసిఫిక్గా. ఇక్కడ హోటల్స్ కొన్ని బిజీగా ఉంటున్నాయి అండ్ జ్యువెలరీస్, ఎస్పెషల్లీ జ్యువెలరీ రిలేటెడ్ మీరు స్టాక్స్ని మీరు చూసుకోవచ్చు. ఎస్పెషల్లీ టైటన్ అండి. టైటన్ అంటే వీఆర్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్. సో టైటన్ మీరు అప్రెల్స్ కానీ, వాచెస్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఎవ్రీథింగ్ మీరు టైటన్ని మీరు యాజ్ అన్ ఎగ్జాంపుల్గా తీసుకొని అందులో మీరు ఎంటర్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అ వన్ థీమ్. అనదర్ థీమ్ ఏంటంటే రియాలిటీ అండి. ఎందుకంటే మనం చూస్తున్నాము చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే పీపుల్ వాంటెడ్ టు బై హౌసింగ్లో చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనం చూస్తున్నాము అందరూ కూడా ఏదో ఒకటి ఫ్లాట్ తీసుకోవాలి, అది తీసుకోవాలనేది అసలు ఫస్ట్ అంటే ఇన్కమ్ లెవెల్స్ పెరిగాయి. కెరియర్ ఇనీషియల్గా స్టార్ట్ అవ్వగానే వాళ్ళ ఫస్ట్ డ్రీమ్ ఈజ్ టు బై ద హౌస్. దానికి తగ్గట్టుగానే మనకి చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. సో రియాలిటీలో మనకి చాలా స్పేస్ కనిపిస్తుందండి. సో ఓబ్రాయ్ రియాలిటీ కానీ, గోద్రేజ్ రియాలిటీ కానీ, ఇవన్నీ మనం చూసుకుంటే గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ, DLF ఇలా చాలా రియాలిటీ స్టాక్స్ ఉన్నాయి. సో ఆ స్పేస్లో కూడా మంచి యాక్టివిటీ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఆయిల్ మనం చూసుకున్నట్లయితే $81 దగ్గర ఉందండి. అంటే పర్ బ్యారెల్ $81 పర్ బ్యారెల్ ఉంది. సో దీనివల్ల కొన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి కూడా కొంచెం పాజిటివ్. ఆల్మోస్ట్ $92 నుంచి మళ్ళీ అది $80 $81కి వచ్చింది. సో అక్కడ కూడా మనకు కొంచెం మూమెంట్ అనేది కనపడుతుంది. సో అండ్ బ్యాంకింగ్ ఈజ్ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఇంకా మీరు తీసుకోవచ్చు ఫెడరల్ బ్యాంక్. ఇంకా అంటే వాల్యుయేషన్ అనేది ఉంది. ఈవెన్ వీ కెన్ గెట్ వాల్యుబుల్ ప్రైజెస్కే మనకి బ్యాంకింగ్ స్టాక్స్ అనేవి మనకి వస్తున్నాయి. సో ఆ స్పేస్లో మనము SBI తీసుకోవచ్చు, తర్వాత ITC, M&M, NMDC, లుపిన్ ఇలాంటి కొన్ని స్టాక్స్ అయితే ఇప్పటికీ కూడా అంటే ఈ మార్కెట్లో కూడా మీరు ఏదైనా ఎంటర్ అవ్వాలి, ఏవైనా స్టాక్స్ తీసుకోవాలి అనుకుంటే దీస్ ఆర్ ద థీమ్స్. లైక్ రియాలిటీ ఈజ్ ఎ థీమ్, బ్యాంకింగ్ ఈజ్ ఎ థీమ్ అండ్ ఆయిల్ ఈజ్ ఎ థీమ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ వెడ్డింగ్ సీజన్. దీనికి రిలేటెడ్వి ఏమైనా స్టాక్స్లో కొంచెం మూమెంట్ అయితే మనకి కనిపిస్తుందండి. బట్ ఓవరాల్ మార్కెట్ మూడ్ అయితే మాత్రం చాలా ఫ్లాట్గా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ ద నెక్స్ట్ వీక్ ఆల్సో. అంటే ఇప్పుడు నా లాస్ట్ 3-4 days నుంచి కూడా మనకి ఫ్లాట్గానే ఉన్నాయి మార్కెట్స్. సో నెక్స్ట్ వీక్ కూడా అదే మనకి కంటిన్యూ అవుతుంది. అంటే ఒక రేంజ్లోనే ఉంటుందండి. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎనీ కైండ్ ఆఫ్ మూవ్స్ అండి. ఎందుకంటే దెర్ ఇస్ నో ఈవెంట్స్ యాజ్ సచ్. ఈవెంట్స్ ఏమీ లేవు మార్కెట్కి. సో మార్కెట్ అంతా కూడా ఫ్లాట్గానే ఉంటుంది. అయితే ఈ మధ్య చాలామంది
ఈ ఏవియేషన్ రంగం ఎలా ఉండబోతుంది అడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాము అవును. అండ్ ఎక్కువ మంది వెకేషన్కి ప్లాన్ చేస్తుంటారు, అంటే వింటర్ సీజన్ కాబట్టి. అవునండి. తర్వాత ఇందాక మీరు చెప్పినట్లు ఈ వెడ్డింగ్ సీజన్, అవునండి, హోటల్స్, ట్రావెలింగ్ అదంతా చాలా ఎక్కువగా టూరిజం సెక్టర్ ఎలా ఉండే అవకాశం ఉంది? డెఫినెట్లీ అండి. దట్స్ వాట్ అండి. ఈ రిలేటెడ్ ఏదైతే ఉందో ఈ ట్రావెలింగ్, తర్వాత ఈ వెకేషన్కి సంబంధించినవన్నీ హోటల్స్కి మేము కొన్ని హోటల్స్కి చెప్పాము. ఆ తర్వాత కొన్ని రిలేటెడ్ స్టాక్స్ కూడా ఉన్నాయండి. టూరిజంకి సంబంధించిన స్టాక్స్ కూడా పికప్ చేసుకోవచ్చండి. నౌ పీపుల్ ఆర్ వాంటెడ్ టు ఆర్ మూవింగ్ ఆన్ సో మచ్. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి బాగా మూవ్ అవుతున్నారు. సో మనకి ఆల్మోస్ట్ అదేదో బస్ స్టాండ్ లాగా మనకి ఎయిర్పోర్ట్లు కూడా కనిపిస్తున్నాయి. సో దే క్యాన్ పికప్ సమ్ ఏవియేషన్ స్టాక్స్, జెట్ ఎయిర్వేస్, ఇలాంటి కొన్ని స్టాక్స్ని కూడా వాళ్ళు పికప్ చేసుకోవచ్చు. సో అయితే ఇప్పుడు మాధవి రెడ్డి గారు, నెక్స్ట్ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి ఎలక్షన్ ఇంపాక్ట్ అనేది మార్కెట్ మీద ఎలా ఉంటుందనేది అందరికీ ఐడియా ఉంటుంది. బట్ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ లాస్ట్ 6 మంత్స్లో మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి ఎలక్షన్ ఇంపాక్టు, ఎలక్షన్ వల్ల వాలటాలిటీ ఏదైనా ఉంటుందా లేదా ఉండదా అనేది కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి, సో మార్కెట్లోకి కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు ఎస్పెషల్లీ ఈ ఎన్నికల ఎపిసోడ్ని మార్కెట్తో ఎలా కంపేర్ చేయొచ్చు? సో దేర్ ఆర్ 2 ఎలక్షన్స్ అండి. మనకి ఇప్పుడు జరుగుతున్నవి ఒక 4 or 5 స్టేట్స్లోనే మనకి స్టేట్ వైజ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మార్చ్ ఐ థింక్ 2024లో, ఆల్మోస్ట్ ఏప్రిల్ 2024లో మనకి జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. అది కూడా పెద్ద దూరంలో లేదు, జస్ట్ 24 ఏప్రిల్ కల్లా అది కూడా స్టార్ట్ అవుతుంది. సో ఏవైతే ఈ స్టేట్ వైజ్ ఎలక్షన్స్ ఉన్నాయో అవి మేబీ మన మార్కెట్స్ని ఎక్కువగా ఇంపాక్ట్ చేయలేవండి. బట్ జనరల్ ఎలక్షన్స్ డెఫినెట్లీ ఎస్. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్ జనరల్ ఎలక్షన్స్ విల్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్ ఆన్ ది మార్కెట్స్ దాన్ దీస్ స్టేట్ వైజ్. ఇప్పుడు ఎలా వస్తాయి, మోడీ వస్తారా లేకపోతే ఏ గవర్నమెంట్, దాంతో పెద్దగా మార్కెట్స్ అయితే పెద్దగా తీసుకోవండి. బట్ దే హ్యావ్ టు ప్రాపర్లీ ఫాలో ద జనరల్ ఎలక్షన్స్ ఫర్ ద మార్కెట్. సో ప్రస్తుతానికి ఎస్పెషల్లీ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల హడావిడి అయితే మార్కెట్ మీద పెద్దగా ఉండకపోవచ్చు. సో జనరల్ ఎలక్షన్స్, జమిలీ ఎలక్షన్స్ అయితే మాత్రం డెఫినెట్లీ ప్రభుత్వాలు చేంజ్ అవ్వడం అనేది ఉంటుంది. మార్కెట్స్ చాలా వాలటిలిటీ, మీకు అప్పుడు వాలటిలిటీ అప్పుడు అదే అనుకుంటున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటేనండి, ఇప్పుడు ఈ డిసెంబర్, జనవరి పెద్దగా మార్కెట్లో ఏం ఈవెంట్స్ లేవు, పెద్దగా మూమెంట్ ఏమీ మీరు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో ఎప్పుడైతే ఇంకా మార్చ్ అంటే స్టార్ట్ అయిపోతుందో, అంటే ఫెబ్ ఎండ్ నుంచి మనకి మళ్ళీ క్వార్టర్లీ రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్, ఈ ఎలక్షన్స్, సో ఆల్ ద యాక్షన్ యూ కెన్ సీ ఆఫ్టర్ 2 months. అప్పటి వరకు ఇలానే మార్కెట్ మనం చెప్పిన ఈ రేంజ్ బౌండ్లో, అంటే 19,200 నుంచి మనకి 19,800, ఐ థింక్ ఆల్మోస్ట్ ఇదే కంటిన్యూ అవుతుంది. దట్ విల్ కంటిన్యూ ఫర్ ద నెక్స్ట్ 2 months. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. ఈ వారం అంతా మార్కెట్లో ఏం జరిగింది అండ్ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల హడావిడి అనేది మార్కెట్ల మీద ఉంటుందా ఉండదా అనే అంశం గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మీ విశ్లేషణను, మీ అభిప్రాయాన్ని ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.